హార్మోన్స్ ని కెలికే కెమికల్స్. దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. నా పేరు డాక్టర్ శ్రావ్య, మీ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. అసలు ఏంటండి కెమికల్స్ అంటారు? ఇవి మనల్ని ఏం చేస్తాయి? ఇదో మహాసముద్రంలే. దీనిల గురించి అందరికీ తెలిసిపోతే పెద్ద పెద్ద కంపెనీలే మూతబడిపోతాయేమోనని ఇవన్నీ మనకి ఏం తెలియనివ్వరండి. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది అని అంటే, ఒక చిన్న కథ చెప్పాలి. ఏజ్ పెరిగే కొద్దీ పుట్టే పిల్లల్లో లోపాలు పెరుగుతాయి కదా. అసలు ఏజ్ కి ఎగ్ క్వాలిటీకి ఉండే సంబంధం ఏంటో తెలుసుకోవాలని ఎలుకలతో ఒక స్టడీ చేసింది పెట్రిషియా హంట్ అని. కానీ తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తాడని, అక్కడ ఏజ్ తో సంబంధం లేకుండా అన్నింటిలోనూ క్వాలిటీ తగ్గుతుందట. ఇక్కడ ఇంకేదో చిక్కుముడుంది అని గమనించిన ఈమె ఆరా తీస్తే తీరా తేలింది ఏంటంటే, ఎలుకలుండే కేజెస్ ని తుడవడానికి వాడిన లిక్విడ్ లో ఉండే బీపీఏ అనే కెమికల్ వల్ల అటు యంగ్ లేదు ఓల్డ్ లేదు, అన్నింటిలోనూ క్వాలిటీ తగ్గిపోతుందని కనుక్కుంది ఈమె. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్ డిస్కవరీ. హుర్రే, మేము ఇది డిస్కవర్ చేసాం అని వాళ్ళు ఎగిరి గంతేయలేదండి. మన హంట్ అండ్ వాళ్ళ టీమ్ ఎంతో బాధతో, అరే మనం రోజు వాడే ఈ కెమికల్స్ సైలెంట్ కిల్లర్స్ లాగా స్లోగా మన జీవితాల్లోకి పాకేస్తున్నాయి, అసలు మానవ మనుగడ ఎలా రా దేవుడా అనుకుంటూనే వాళ్ళు ఈ స్టడీ పబ్లిష్ చేశారు. ఇంకా ఈమెది చెప్పంగానే వచ్చేసాయి తగుదునమ్మా అని ఈ బడాగాళ్ళందరూ ఎక్కడ ఈ కెమికల్ బ్యాన్ చేస్తే తమ ఇండస్ట్రీస్ మూత పడిపోతాయేమోననే భయంతో వాళ్ళు ఈ స్టడీస్ ని మళ్ళీ రిపీట్ చేయించారట. చిన్న చేపను పెద్ద చేప, చినమాయను పెనుమాయ అంటే ఇదే. తీరా ఈ పెద్ద చేపలన్నీ ఫైనల్ గా ఏం చెప్పాయో తెలుసా? నో వన్ కెన్ రిపీట్ దట్ హంట్ స్టడీ అని చెప్పారట. ఎందుకురా నాయనా అంటే, వాళ్ళ స్టడీస్ లో అట ఈ కెమికల్స్ కి ఎక్స్పోజర్స్ వల్ల ఎగ్స్ లో సెల్ అరెస్ట్ అయ్యి మొత్తానికే అవి సచ్చేపోతుంటే నువ్వు క్వాలిటీ తగ్గిందంటావేంది అంటూ నీ స్టడీ తప్పు పో అని చెప్పారట. డెడ్ ఎగ్ ఆర్ అబ్నార్మల్ ఎగ్, నో హెల్దీ బేబీ ఈదర్ వేస్. అప్పటి నుంచి గత కొన్నేళ్లుగా రీసెర్చ్ చేసి ఈ కేటగిరీలో బీపీఏతో పాటు ఇంకా చాలా కెమికల్స్ వస్తాయని కనుక్కున్నారు. వీటన్నిటికీ ఒక బిరుదు కూడా ఇచ్చారు. అదే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్, ఈడిసి అంటే హార్మోన్స్ ని కెలికే కెమికల్స్. దీనిని ముద్దుగా హార్మోన్ డిస్రప్టర్స్ అని కూడా పిలుచుకోవచ్చు. అసలు హార్మోన్స్ అంటే ఏంటి? మనం చిన్నప్పుడు చదువుకున్నాం, గుర్తుందా? ఎండోక్రైన్ సిస్టమ్ అని. అవే మన హార్మోన్స్. నేను చెప్తే చాదస్తం అంటారు కానీ హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఈ సిస్టమ్ ఆ సిస్టమ్ అని కార్లో పార్ట్ల గురించి చెప్పినట్టు చెప్తారు కానీ మన ఏన్షియంట్ ఇండియన్ మెడికల్ సిస్టమ్ లో ఈ కాన్సెప్ట్ చూసి నేను ఆశ్చర్యపోయానండి. వాళ్ళు మన బాడీని 5 కోశాలుగా విభజించారు. అన్నమయ కోశ, మనం తినే ఫుడ్. ప్రాణమయ కోశ, దాని నుంచి వచ్చే ఎనర్జీ. మనోమయ కోశ, ఇక్కడ వస్తుందండి మన థాట్స్, ఇమ్యూనిటీ అండ్ మన హార్మోన్స్. ఆ తర్వాత విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. చూసారా మన హార్మోన్స్ కి వీళ్ళు ఎంత పెద్ద పీట వేశారో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అ హార్మోన్. హార్మోన్స్ అంటే జోక్ కాదండి. దే కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ. మీ మూడ్, స్లీప్, ఆకలి, యాక్టివిటీ, గ్రోత్, మెటాబాలిజం, సంతానోత్పత్తి, కన్సీవ్ అవ్వాలన్నా, డెలివరీ కావాలన్నా, పిల్లలకి పాలు ఇవ్వాలన్నా మనకు కావాల్సింది ఈ హార్మోన్సే. మీ షుగర్, బీపీ కంట్రోల్లో ఉండాలన్నా, మీ బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా, మీరు డేంజర్ లో ఉన్నప్పుడు పరిగెత్తాలన్నా, అంతెందుకు మీ మనసులో నేను ఒక అబ్బాయిని లేదా నేను ఒక అమ్మాయిని అని ఫీల్ అవ్వాలన్నా మనకు కావాల్సింది హార్మోన్సేనండి. అవి ఉత్పత్తి అయ్యే గ్రంథుల సైజు ఇంతే అయినా అవి ఏమంటాయో తెలుసా? మేము లేకుంటే మీకు లైఫే లేదంటాయి. సింపుల్ గా సుత్తి లేకుండా చెప్పాలంటే హార్మోన్స్ అనేవి రాజమౌళి లాంటివండి. పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మంచి కథ ఉంది, అద్భుతమైన సెట్లు వేశారు. కానీ రాజమౌళి లేకపోతే ఇవన్నీ వేస్టేగా. మరి నువ్వు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే అది నీ హార్మోన్స్ వల్లే సాధ్యం. అవి బ్యాలెన్స్ లో ఉంటే నువ్వు సూపర్ డూపర్ హిట్. అవి ఇంబ్యాలెన్స్ అయ్యాయా నువ్వు అట్టర్ ఫ్లాప్ అవుతావు. అంతేకాదు,
మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరో తెలుసా? గర్భిణీ స్త్రీలు. తల్లిలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, తల్లి ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్ వల్ల బిడ్డలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా పాపం ఇంకా అప్పుడప్పుడే తయారవుతుంది కదండి బేబీ, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంది. సో ఇలాంటివి వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ మీద కొన్ని లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తాయి. ఈ పరిణామాలు ఎంత పవర్ఫుల్లో తెలియాలంటే జురాసిక్ పార్క్ లో ఈ సీన్ మీరు చూడాల్సిందే. ఇక్కడ ఉన్నవన్నీ ఆడజాతులు, మగజాతు లేదు. పార్క్ లో ఉన్నవన్నీ ఆడజాతి నెల చెప్పగలరు. దాని డిఎన్ఏని మేము కంట్రోల్ చేస్తున్నాం. అదేం పెద్ద కష్టం కాదు. ఇక్కడ ఉన్న ఈ గుడ్లన్నీ ఆడజాతికి చెందినవే. వీటికి కొంచెం ఎక్స్ట్రా హార్మోన్స్ ఇస్తే ఈ ఆడజాతి అన్ని మగజాతిగా మారే అవకాశం ఉంది. కానీ మేము అలా చేయం. ఒక్క హార్మోన్ ని కెలకడం వల్ల అక్కడ అన్ని ఫీమేల్స్ అయినా అసలు మేల్సే లేవా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనుషుల్లో జరిగేది కూడా ఇదేనండి. ఫీమేల్ XX, మేల్ XY ఫస్ట్ 2 months ఒకే మాదిరిగా పెరుగుతారు. ఎలాంటి హార్మోన్ ఇంటర్ఫియరెన్స్ లేకుంటే అది అమ్మాయిగా డెవలప్ అవుతుంది. కానీ మన హీరో XYకి టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ వచ్చి, అరే నేను అబ్బాయిని, మనం డిఫరెంట్ గా డెవలప్ అవ్వాలి అని కమ్యూనికేట్ చేస్తేనే అది అబ్బాయిగా మారుతుంది. మనం అక్కడ ఆ హార్మోన్ ని కట్ చేస్తే వాడు అబ్బాయిలానే పుడతాడు. కానీ గర్భసంచి ఉండదు, అండాశయాలు ఉండవు. అయినా సరే వాడి మైండ్ లో వాడు అమ్మాయిలానే ఫీల్ అవుతాడు. సో యువర్ జీన్స్ కెన్ ఓన్లీ డిసైడ్ యువర్ సెక్స్, బట్ ఎ హార్మోన్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ యువర్ జెండర్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఒక్క హార్మోన్ మరి ఇంత పవర్ఫుల్ హార్మోన్ ని ఈ తొక్కలో కెమికల్స్ ఎలా గెలుకుతాయి అంటే వాటి స్ట్రక్చర్ అలాంటిదండి. BPA స్ట్రక్చర్ ఇదైతే మన హార్మోన్ ఈస్ట్రోజన్ స్ట్రక్చర్ కూడా ఇదే. సేమ్ టు సేమ్. బాడీ కన్ఫ్యూజ్డ్. మన హార్మోన్ ని కూర్చోబెట్టుకోవాల్సిన రిసెప్టర్ కాస్త దీన్ని కూర్చోబెట్టుకుంటుంది. ఇది ఊరుకుంటుందా? నకిలీదైనా సరే గెలుకుతుంది. హార్మోన్ వాల్యూమ్ పెంచచ్చు, తగ్గించచ్చు, లేదా స్విచ్ ఆఫ్ అయినా చేయొచ్చు. చేస్తే చేసిందిలే ఇప్పుడు ఏంది అంటారు. మీకు ఇలా కాదులే గాని, చేతికి దెబ్బ తగిలితే ఏం చేస్తాం? కట్టుకుంటే తగ్గిపోద్ది. జలుబు వస్తే మాత్రలు వేసుకుంటే తగ్గిద్ది. పోనీ లివర్ సిర్రోసిస్ వస్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటా, దాందేముంది? అదే ఒక హార్మోన్ ని కెలికితే ఎలా ఉంటుందో మా శివగామి చెప్తది, వినండి. వాడి కాళ్ళు చేతులు తెగి రక్తం ఏర్లై ప్రవహిస్తున్నా వాడింకా బ్రతికే ఉండాలి. రాబందులు వాడి కళ్లల్లో నుంచి గుడ్డుల్ని, కడుపులో నుంచి పేగుల్ని పీకుతూ ఉన్నా వాడింకా బ్రతికే ఉండాలి. ఇన్సులిన్ అనే ఒక్క హార్మోన్ వల్ల బాడీలో షుగర్ పెరిగి మన కంటిని, నరాల్ని, కిడ్నీని, గుండెని పీక్క తింటున్నా సరే, కాళ్ళల్లో అల్సర్స్ వచ్చినా సరే మనం బ్రతికే ఉండాలి. కానీ రోజు చస్తూ బ్రతుకుతూ ఉండాలి. సరే, అయితే ఈ కెమికల్స్ ఏ హార్మోన్స్ ని కెలుకుతాయి, ఎలా కెలుకుతాయి చెప్పుకుందాం. ఓ అమ్మాయి గాని ఓ అబ్బాయి గాని సంతానం కావాలన్నా, అసలు వాళ్ళ మైండ్ లో నేను ఆడ, నేను మగ అని ఫీల్ అవ్వాలన్నా మనకు కావాల్సింది ఇవే అని చెప్పుకున్నాం. ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్. 90% ఆఫ్ ద టైం ఈ కెమికల్స్ కెలికేది వీటినే. మరి మగబిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ కమ్యూనికేట్ చేస్తేనే అది మగబిడ్డగా పెరుగుతుంది అని అనుకున్నాం కదా. ఈ కెమికల్స్ పోయి ఆ కమ్యూనికేషన్ ని కెలుకుతాయి. దానివల్ల ఆ పిల్లాడిలో 100కి 100 పాళ్ళు రావాల్సిన మగతనం 80 పాళ్లే రావచ్చు. ఈ ప్రభావం వాడి ఫ్యూచర్ ఫర్టిలిటీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అందుకే తరాలు పోయే కొద్దీ మన హీరోలు సినిమాల్లో మగతనం అంటున్నారే, అది బాగా తగ్గిపోతుందండి ఈ కెమికల్స్ వల్లనే. స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్. ఈ మొండి మరకలు నువ్వు సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతికినా పోవు. మరి అదే చెప్పేది, మాకు వంశోద్ధారకుడే కావాలి అని గోల చేసే అత్తలు మామలు ముందు ఇంట్లో కడుపుతో ఉన్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మరి కడుపులో ఆడబిడ్డ పెరుగుతూ ఉంటే తల్లి ఇష్టారాజ్యంగా ఉండొచ్చా అంటే కానే కాదండి. ప్రతి అమ్మాయి పుట్టేటప్పుడే తన లైఫ్ లాంగ్ ఎగ్ బ్యాలెన్స్ తో పుడుతుంది. అదే దేవుడిచ్చే బ్యాంక్ బ్యాలెన్స్. దాంట్లో నుంచి డెబిటింగే తప్ప ఇంకా క్రెడిటింగ్ ఉండదండి. మీ అమ్మతో పాటు మీ అమ్మ ఎగ్స్ ని కూడా పెంచి పోషించింది తన కడుపులోనే. ఆ ఎగ్ నుంచే కదా మీరొచ్చింది. సో టెక్నికల్లీ మిమ్మల్ని కూడా మీ అమ్మమ్మ మోసినట్టే. అలానే మీరు కూడా మీ అమ్మాయిని కడుపులో మోస్తుంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునే పోషకాహారం, మీరు
ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్, స్ట్రెస్, ఇమోషన్స్ ఇవన్నీ మీ అమ్మాయిని మాత్రమే కాదండోయ్, మీ అమ్మాయిలో పెరుగుతున్న గుడ్డు నుంచి పుట్టబోయే మనవడినో మనవరాలినో కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి 2 తరాల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. అందుకే మన పెద్దోళ్ళు నువ్వు అసలే ఒట్టి మనిషివి కావు అని అంటూ ఉంటారు. అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఒట్టి మనిషికి నిండు మనిషికి మరి తేడా ఏంటి? ఒట్టి మనుషులు ఈ హార్మోన్స్ ని కెలికే కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయితే దాని వల్ల ఎంతటి అనర్థాలు జరిగినా సరే వాళ్ళు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఆ కెమికల్ ఎక్స్పోజర్స్ తగ్గించుకుంటారో మంచి విల్ పవర్ ఉంటే నీకు జరిగిన డ్యామేజ్ ని నువ్వు రివర్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే నిండు మనిషి అయితే మీ బొజ్జలో ఆడబిడ్డ పెరుగుతుంటే ఆ బిడ్డ మీద, ఆ బిడ్డలో తయారవుతున్న గుడ్ల మీద కానీ, మగబిడ్డ పెరుగుతూ ఉంటే ఆ బిడ్డలో 100% పని చేయాల్సిన టెస్టోస్టెరోన్ ని గెలకడం వల్ల కానీ ఆడ మగ ఇద్దరిలో మొండి మరకలు. ఇవి రివర్స్ చేసుకోవడం అంత ఈజీ కాదండి. సో ఎవరు దీనికి దూరంగా ఉండాల్సింది? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్స్, గర్భిణీ స్త్రీలు అండ్ ఎదిగే పిల్లలు. వచ్చే వారం మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అందాక మన ఇంట్లో పిల్లల్ని, ప్రెగ్నెంట్ అమ్మాయిలని జాగ్రత్తగా చూసుకుందాం. నేటి బాలలు రేపటి పౌరులు.